నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ సునీల్, మీరు చూస్తున్నారు సునీల్ టెక్నాలజీ. సో ఫ్రెండ్స్, ప్రెజెంట్ మన దగ్గర అయితే ఉంది ఆల్ న్యూ 2026 సంబంధించిన KTM డ్యూక్ 200 లేటెస్ట్ కలర్ అనేది ప్రెజెంట్ మన దగ్గర అయితే ఉంది. సో మీ అందరికీ తెలిసిందే కదా, మనకి డ్యూక్ 200 అనేది కంప్లీట్గా 3 కలర్స్లో అవైలబిలిటీ అయితే ఉంటుంది. ఒకటి ఎలక్ట్రానిక్ ఆరెంజ్, అలాగే ఇంకొకటి డార్క్ ఆల్వినో, అలాగే ఇంకొకటి సిల్వర్. మొత్తం 3 కలర్స్లో అవైలబిలిటీ అయితే ఉంటుంది. సో ప్రెజెంట్ మనకి 4th కలర్ కొత్తగా మనకి లాంచ్ చేశారు, అట్లాంటిక్ బ్లూ అని చెప్పేసి కొత్త కలర్ని అయితే లాంచ్ చేశారు. సో ఇది మనకి ఆరెంజ్, బ్లూ, అలాగే బ్లాక్ కలర్ కాంబినేషన్ మనకి చూడడానికి చాలా ప్రీమియంగా, చాలా ఐ క్యాచ్గా అయితే కనిపిస్తుంది అనమాట. సో కొత్త కలర్ అయితే మాత్రం చాలా బాగుంది. అలాగే 2026 మోడల్లో మనకి కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్తో పాటు కొన్ని ఇంపార్టెంట్ డౌన్ గ్రేడ్స్ కూడా జరిగాయి. సో ఇటువంటి అప్డేట్స్ అన్ని తీసుకొచ్చారు, ఎటువంటి డౌన్ గ్రేడ్ చేశారు, అలాగే ప్రైస్ మనకి ఎంత వ్యారీ అవుతుంది, ఎంత డిఫరెన్స్ ఉంది, ఎవ్రీథింగ్ కూడా మీకు ఈ బైక్ గురించి క్లియర్గా పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ చూసే ప్రయత్నం చేయండి. అలాగే వీడియోలో నా ఇన్ఫర్మేషన్ మీకు వర్తి అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మీకు ఆల్రెడీ అవైలబిలిటీ కలర్స్ చెప్పాను. అలాగే బిల్డ్ క్వాలిటీ విషయాలు మాత్రం ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయితే ఉండదు అనమాట. మంచి సాలిడ్ బిల్డ్ క్వాలిటీ మనకి ఈ వెహికల్ అయితే డిజైన్ అయితే చేశారని చెప్పొచ్చు. అలాగే మనం ఇక వాకర్ రివ్యూ గురించి మాట్లాడుకుంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి టాప్ లో KTM బ్రాండింగ్ తో మనకి ఇక్కడ మంచి క్వాలిటీ మిర్రర్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. అలాగే ఫ్రంట్ ఇక్కడ మనకి నెంబర్ ప్లేట్ బ్రాకెట్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ ఇండికేటర్స్ మనకి కంప్లీట్ గా LED టర్న్ బ్లింకర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే దీంట్లో మనకి హజార్డ్స్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. నెక్స్ట్ దీని యొక్క హెడ్ లైట్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మనకి కంప్లీట్ గా 6 ప్యాక్ బటర్ఫ్లై హెడ్ లైట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ చూసుకుంటే మనకి LED DRL అనేది కనిపిస్తుంది. ఈ బైక్ లో మనకి LED హెడ్ ల్యాంప్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి మనకి నైట్ టైం విజిబిలిటీ కానీ ఇంటెన్సిటీ కానీ మనకి చాలా క్లియర్ గా అయితే ఉంటుంది అనమాట. ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అలాగే నెక్స్ట్ మనం దీని యొక్క సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ సైడ్ ఇక్కడ కంప్లీట్ గా 37mm USD ఫోక్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. ఇది మనకి కంప్లీట్ గా WP అపెక్స్ నుంచి తీసుకోవడం జరిగింది. అదే మనం ప్రీవియస్ జనరేషన్ లో చూసుకుంటే మనకి కంప్లీట్ గా 43mm USD ఫోక్స్ తో ఉండే అనమాట. సో ఇక్కడ మనకి డౌన్ గ్రేడ్ అనేది జరిగిందని చెప్పొచ్చు. అలాగే సస్పెన్షన్ పైన ఇక్కడ మనకి రిఫ్లెక్టర్ కనిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మడ్ గార్డ్ చూసుకుంటే మనకి డ్యూయల్ టోన్ లో అంటే మ్యాటిక్ బ్లాక్ అలాగే బ్లూ కలర్ కాంబినేషన్ మనకి దీని యొక్క మడ్ గార్డ్ అనేది డిజైన్ చేశారు. ఇది మనకి కంప్లీట్ గా ఫైబర్ బాడీ ఉంటుంది అనమాట. నెక్స్ట్ దీని యొక్క టైర్స్ అండ్ వీల్స్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ సెక్షన్ లో 110/70 17 ఇంచ్ ట్యూబ్లెస్ ఎలా వీల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది మనకి కంప్లీట్ గా MRF జాపర్ టైర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే వీల్ కూడా మనకి ప్రీవియస్ జనరేషన్ తో కంపేర్ చేసుకుంటే మనకి కొత్తగా మనకి వీల్ అనేది డిజైన్ చేశారనమాట. సో వీల్ చూడొచ్చు కంప్లీట్ గా బ్లాక్ కలర్ అయితే ఉంది. సో ఏదైతే మనం డ్యూక్ 250 కానీ డ్యూక్ 300 లో చూస్తామో సేమ్ మనకి వీల్ అనేది ఆఫర్ చేస్తారనమాట. అలాగే నెక్స్ట్ దీని యొక్క బ్రేకింగ్ సిస్టమ్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇక్కడ మనకి కంప్లీట్ గా ఇక్కడ కూడా ఒక అప్డేట్ జరిగిందనమాట. సో ఎందుకంటే మనకి ప్రీవియస్ గా 300mm డిస్క్ బ్రేక్ అయితే ఉండేది, బట్ ఈసారి 320mm కి అప్డేట్ చేశారు. అంటే మనకి ఇంకా పెద్ద సైజ్ డిస్క్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. దీనివల్ల ఇంకా మనకి బెటర్ బ్రేకింగ్ అనేది దొరుకుతుంది. అలాగే 4 పిస్టన్ బై బ్రేక్ క్యాలిపర్స్ తో మనకి దీని యొక్క బ్రేకింగ్ సిస్టమ్ అనేది డిజైన్ చేశారని చెప్పొచ్చు. నెక్స్ట్ ఈ వెహికల్ లో మెయిన్ హార్ట్ ఇంజిన్ కాబట్టి ఇంజిన్ క్యాపబిలిటీస్ గురించి మాట్లాడుకుంటే సో టెక్నికల్ గా మనకి ఈ వెహికల్ లో 199.5cc సింగిల్ సిలిండర్ 4-stroke 4 valve తో BS6 ఫేజ్ నార్మ్స్ కి అప్డేట్ చేయబడిన OBD2B లిక్విడ్ కూల్డ్ DOEC ఇంజిన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనకి 200cc సెగ్మెంట్ లో DOEC ఇంజిన్ ఉన్న ఏకైక బైక్ అని చెప్పొచ్చు. సో మీకు పెర్ఫార్మెన్స్ అయితే మాత్రం పీక్స్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ లెవెల్ పెర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. సో నేను ఈ బైక్ ని రైడ్ చేసినప్పుడు మొత్తం నా రైడ్ రివ్యూ మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే టైర్స్ గ్రిప్ ఎలా ఉంది, బ్రేక్స్ అనేవి ఎలా వర్క్ అవుతున్నాయి, అలాగే ఇంజిన్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఎవ్రీథింగ్ కూడా మీకు రైడ్ రివ్యూలో అప్డేట్ చేస్తాను. సో ఇంజిన్ మనకి 199.5cc ఇంజిన్ అయితే ఉంటుంది. 25 PS పవర్ అలాగే 19.3 Nm టార్క్ అనేది మనకి ఈ ఇంజిన్ జనరేట్ చేస్తుంది అనమాట. అలాగే ఇంజిన్ కి ప్రొటెక్షన్ ఇక్కడ మనకి ఇంజిన్ గార్డ్ అయితే ఉంటుంది. అలాగే 6-speed గేర్ బాక్స్ ఉంటుంది. అలాగే అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ అయితే ఉంటుంది అనమాట. అలాగే దీంట్లో ఓన్లీ మనకి సైడ్ స్టాండ్ మాత్రమే రావడం జరుగుతుంది. ఎటువంటి సెంటర్ స్టాండ్ అయితే ఉంటుందని చెప్పొచ్చు. నెక్స్ట్ డ్రైవ్ టైప్ చూసుకుంటే మనకి కంప్లీట్ గా ఓపెన్ టైప్ చైన్ ఉంటుంది కాబట్టి మనం ఎవ్రీ 500 నుంచి 700 కిలోమీటర్స్ మధ్యలో ఒకసారి చైన్ అనేది క్లీన్ చేసుకుంటే మనకి చైన్ యొక్క లైఫ్ అనేది ఎక్కువ రావడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ ఇంకా గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ కంప్లీట్ గా మనకి 174mm అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ప్రీవియస్ గా చూసుకుంటే మనకి కంప్లీట్ గా 155mm అయితే ఉండేది, బట్ ఈసారి 174 ఇచ్చారు కాబట్టి మీరు హెవీ స్పీడ్ బ్రేకర్స్ దగ్గర కానీ ఆఫ్ రోడింగ్ చేసినప్పుడు కానీ మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా మీరు కంఫర్టబుల్ గా మీరు రైడ్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క చాసిస్ ఫ్రేమ్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకి కంప్లీట్ గా స్ప్రింట్ ట్రెలిస్ ఫ్రేమ్ తో మనకి దీని యొక్క చాసిస్ అనేది డిజైన్ చేశారు. ఫ్రంట్ అంతా మనకి కంప్లీట్ గా బ్లాక్ కలర్ ఇచ్చారు. అలాగే మనకి బ్యాక్ సెక్షన్ లో మనకి కంప్లీట్ గా ఆరెంజ్ కలర్ అయితే ఉందన్నమాట. సో మనకి ఈ స్ప్రింట్ ట్రెలిస్ ఫ్రేమ్ మనకి హై స్పీడ్ స్టెబిలిటీ మనకి ఇంకా ఇంప్రూవ్ చేస్తుంది. మనం ఎప్పుడైతే 120-130 ప్లస్ అయితే మనం క్రాస్ చేస్తామో అప్పుడు మనకి స్టెబిలిటీ మనకి ఆఫర్ చేస్తుంది. అలాగే దీంట్లో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఇఫ్ ఇన్ కేస్ బైక్ కి ఏదైనా డ్యామేజ్ జరిగింది అనుకోండి, ఫ్రంట్ పోర్షన్ లో డ్యామేజ్ జరిగితే ఈ ఫ్రంట్ పోర్షన్ మార్చుకుంటే సరిపోతుంది. ఇఫ్ ఇన్ కేస్ బ్యాక్ సెక్షన్ ఏదైనా డ్యామేజ్ జరిగితే ఈ బ్యాక్ సెక్షన్ మార్చుకుంటే సరిపోతుంది అనమాట. సో దీనివల్ల మనకి మెయింటెనెన్స్ కాస్ట్ అనేది తగ్గుతుందని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇక్కడ బ్యాక్ సెక్షన్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మనకి కంప్లీట్ గా 10 స్టెప్ అడ్జస్టబుల్ మోనోషాక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో చూడొచ్చు మనకి మోనోషాక్ అనేది వైట్ కలర్ ఆఫర్ చేస్తుంది. ఇది మనకి
నైట్రాక్స్ నుంచి తీసుకోవడం జరిగింది. సో ఇది మనం కంప్లీట్ గా 10 స్టెప్స్ అనేవి అడ్జస్ట్ చేసుకోవచ్చు మీ హైట్ తగ్గట్టుగా అయితే. అలాగే నెక్స్ట్ బ్యాక్ సెక్షన్ టైర్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ కంప్లీట్ గా మనకి 140/60 17 ఇంచ్ ట్యూబ్లెస్ అలా వీల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో బ్యాక్ సైడ్ టైర్ చూడొచ్చు మనకి కొంచెం బ్రాడ్ టైర్ అయితే ఉంటుంది. బట్ ప్రీవియస్ జనరేషన్ లో మనకి 150 సెక్షన్ టైర్ అయితే ఉండేది. సో ఇక్కడ మనకి ఒక డౌన్ గ్రేడ్ అనేది జరిగిందని చెప్పొచ్చు. ఇది మనకి కంప్లీట్ గా ఎంఆర్ఎఫ్ ఎక్స్రేవ్ టైర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ ఎక్స్రేవ్ టైర్స్ అనేవి మనకి చాలా ప్రీమియం వెహికల్స్ లో మాత్రమే మనకి చుట్టాకైతే ఉంటుంది అనమాట. మనకి హై కాస్ట్లీ టైర్స్ అనేవి యూస్ చేస్తున్నారని చెప్పొచ్చు. ఫ్రంట్ సైడ్ మాత్రం మనకి నార్మల్ టైర్ అయితే ఉంటుంది. బట్ బ్యాక్ సెక్షన్ లో మాత్రం కంప్లీట్ గా రేడియల్ టైర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అలాగే నెక్స్ట్ బ్యాక్ సెక్షన్ బ్రేక్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ కంప్లీట్ గా 230 mm డిస్క్ బ్రేక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే విత్ ఇక్కడ మనకి సింగిల్ పిస్టన్ బైక్ బ్రేక్ క్యాలిపర్స్ తో మనకి బ్యాక్ సైడ్ డిస్క్ అనేది డిజైన్ చేశారు. అలాగే దీంట్లో కూడా మనకి EBS అయితే ఉంటుంది. సో డ్యూయల్ ఛానల్ EBS కి మనకి ఈ బైక్ అనేది సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇంకా దీంట్లో మనకి సూపర్ మోటో EBS ఉంటుంది. దీని వల్ల మనం బ్యాక్ సైడ్ EBS అనేది కావాలంటే ఆఫ్ చేసుకుని కూడా మనం రైడ్ చేయొచ్చు అనమాట. సో సూపర్ మోటో EBS కూడా దీంట్లో మనకి ఆఫర్ చేస్తున్నారు. అలాగే బ్యాక్ సెక్షన్ ఇండికేటర్స్ కూడా కంప్లీట్ గా LED తో ఉంటాయి. అలాగే టైల్ లైట్ కూడా మనకి కంప్లీట్ గా LED తో మనకి ఆఫర్ చేస్తున్నారు అనమాట. అలాగే నెంబర్ ప్లేట్ సంబంధించిన ఇండికేటర్ లైట్ కూడా ఇక్కడైతే ప్రొవైడ్ చేశారని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క సీట్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకి కంప్లీట్ గా స్ప్లిట్ సీట్ ఉంటుందన్నమాట. సో ఎవరైతే ముఖ్యంగా యూత్ ఉన్నారో వాళ్ళ కోసం ఈ బైక్ అని చెప్పొచ్చు. సో ఫ్యామిలీ పర్పస్ లో అయితే మాత్రం నేను రికమెండ్ చేయను. బట్ మీరు కావాలనుకుంటే మాత్రం ఒకసారి షోరూమ్కి వెళ్ళి మీరు చూసుకున్న తర్వాత మీరు తీసుకునే ప్రయత్నం చేయండి. సో నేనైతే మాత్రం ఫ్యామిలీకి ఇది రికమెండ్ చేయను. అలాగే మనకి సీట్ కూడా మనకి కుషనింగ్ అనేది మీడియంగా అయితే ఉంటుంది. మరి అంత హార్డ్గా ఉండదు, అలాగే మరి సాఫ్ట్గా ఉండదు. సో మీడియంగా అయితే ఉంటుంది అనమాట. అలాగే ఇక్కడ మనకి స్ప్రింట్ గ్రాబర్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. అలాగే దీని యొక్క సీట్ హైట్ గురించి మాట్లాడుకుంటే 822 mm అనేది సీట్ హైట్ ఉంటుంది. సో మినిమం మీరు 5.5 కన్నా ఎబో హైట్ ఉండాలి. అప్పుడు మీకు కాళ్ళు అనేవి ప్రాపర్ గా కింద అయితే అందుతాయి అనమాట. సో చూడొచ్చు నేను 5.8 హైట్ ఉన్నాను. కాళ్ళు అనేవి నాకు ఫుట్ అనేది ఫ్లాట్ ఫుట్ అయితే అయింది అనమాట. సో మినిమం మీరు 5.5 కన్నా ఎబో హైట్ అయితే ఉండాలి. అలాగే ఈ బైక్ కర్వ్ వెయిట్ కూడా మనకి 148 kg కర్వ్ వెయిట్ అయితే ఉంటుంది. సో ప్రీవియస్ జనరేషన్ లో మనకి 159 kg కర్వ్ వెయిట్ అయితే ఉండేది. సో మనకి వెయిట్ అనేది తగ్గిందని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ ఇంకా ట్యాంక్ కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే దీంట్లో కంప్లీట్ గా 13.5 లీటర్ ట్యాంక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ట్యాంక్ అనేది మనకి కంప్లీట్ గా మెటల్ తో ఇచ్చారు కాబట్టి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ లో ప్లస్ పాయింట్ చెప్పొచ్చు. మీరు ఏమైనా చిన్న చిన్న వస్తువులు క్యారీ చేయాలంటే మనం ఈజీగా క్యారీ చేసుకోవచ్చు అనమాట. అలాగే ట్యాంక్ పైన ఇటువంటి స్టిక్కర్ ఉంది కాబట్టి మనం కావాలంటే ఎథనాల్ బ్లెండింగ్ ఫిల్టర్ కూడా దీంట్లో మనం ఫిల్ అయితే చేయించుకోవచ్చు. అలాగే ఈ బైక్ ఒక మైలేజ్ గురించి మాట్లాడుకుంటే అరౌండ్ మనం 35 నుంచి 37 కిలోమీటర్స్ వరకు ఎక్స్పెక్ట్ చేసి మనం ఈ వెహికల్ తీసుకోవచ్చు. ఒకవేళ మీరు ఎకానమీలో రైడ్ చేస్తే 40 వరకు కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఎందుకంటే ప్రీవియస్ జనరేషన్ మనకి బ్యాక్ సైడ్ 150 సెక్షన్ టైర్ అయితే ఉండేది. బట్ ఇప్పుడు 140 సెక్షన్ టైర్ ఇచ్చారు. అలాగే మనకి కర్వ్ వెయిట్ కూడా తగ్గింది కాబట్టి సో మనకి ఆబ్వియస్లీ మనకి మైలేజ్ అనేది ఇంకా బెటర్ వస్తుంది అనమాట ప్రీవియస్ జనరేషన్ తో కంపేర్ చేసుకున్నట్టు కనుక. అలాగే ట్యాంక్ పైన ఇక్కడ మనకి కీ అనేది ఇచ్చారు. సో కీ అనేది KTM లోగోతో మనకి వేవ్ బైట్ కీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. నెక్స్ట్ దీని యొక్క హ్యాండిల్ బార్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మనకి కంప్లీట్ గా సింగిల్ పీస్ మెటల్ కర్వ్డ్ హ్యాండిల్ బార్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో హ్యాండిల్ బార్ అనేది మరి అంత వైడ్ అయితే ఏం లేదు, చాలా కాంపాక్ట్ అయితే ఉందన్నమాట. అలాగే దీంట్లో మనకి క్లచ్ కానీ బ్రేక్స్ కానీ మనకి మీడియం అయితే ఉంది. మరి అంత సాఫ్ట్ గా లేవు, మరి అంత హార్డ్ గా లేవు, మీడియం అయితే ఉన్నాయి. అలాగే హ్యాండిల్ బార్ ఉన్న స్విచెస్ గురించి మాట్లాడుకుంటే లెఫ్ట్ సైడ్ లో హైబీ లోబిన్ తో పాటు పాస్ట్ అనేది ఒకే బటన్ ఇంటిగ్రేట్ చేశారు. హజార్డ్స్ అనేవి ఆన్ ఆఫ్ చేసుకోవడానికి ఒక బటన్ అయితే ఇచ్చారు. అలాగే కన్సోల్ అనే ఫీచర్స్ అనేవి ఆపరేట్ చేసుకోవడానికి ఇక్కడ మనకి కొన్ని 4 బటన్స్ అనేవి ఇచ్చారు అనమాట. టర్న్ ఇండికేటర్స్ ఉన్నాయి. అలాగే కింద హార్న్ అయితే ఉంది. సో హార్న్ అనేది లౌడ్ గా అయితే ఉందన్నమాట. అలాగే హ్యాండిల్ కి రైట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ మనకి రెడ్ కలర్ లో ఇంజిన్ కిల్స్ తో పాటు కింద సెల్ఫ్ స్టార్ట్ బటన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది మనకి ఓన్లీ సెల్ఫ్ స్టార్ట్ తోనే రావడం జరుగుతుంది. ఇటువంటి కిక్ రోడ్ ఆప్షన్ దీంట్లో మనకి లేదనే చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ ఇంకా కన్సోల్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మనకి కంప్లీట్ గా ఫుల్లీ డిజిటల్ కలర్ కన్సోల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఏవైతే మనకి రెగ్యులర్ డే టు డే లైఫ్ లో కావాలో అవన్నీ కూడా మనకి దీంట్లో ఇన్బిల్డ్ చేశారు అనమాట. అలాగే ప్రీవియస్ జనరేషన్ లో మనకి ఏవైతే ఫీచర్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనకి దీంట్లో క్యారీ ఫార్వర్డ్ అయ్యాయి అని చెప్పొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి టాప్ లో టర్న్ ఇండికేటర్స్ ఉన్నాయి, కూలింగ్ ఇండికేటర్ ఉంది, ఇంజిన్ మాల్ ఫంక్షన్ ఉంది, ABS ఇండికేటర్ ఉంది, న్యూట్రల్ ఇండికేటర్ ఉంది, అలాగే లో టెంపరేచర్ ఇండికేటర్ కనిపిస్తుంది, క్లాక్ ఉంది, డిజిటల్ స్పీడోమీటర్ ఉంది, అలాగే డిజిటల్ ఫ్యూల్ గేజ్ ఉంది, డిజిటల్ RPM మీటర్ కనిపిస్తుంది. అలాగే ఇంకా దీంట్లో బ్లూటూత్ సపోర్ట్ ఉంది. అలాగే టర్న్ బై టర్న్ నావిగేషన్ సపోర్ట్ అవుతుంది కాబట్టి సో మీకు వచ్చే కాల్స్ అండ్ SMS నోటిఫికేషన్ అలర్ట్స్ అన్ని మనకి కన్సోల్ లో విజిబుల్ అయితే అవుతాయి. అలాగే ఇంకా దీంట్లో మనకి అడిషనల్ గా మ్యూజిక్ కంట్రోల్ ఫీచర్ కూడా మనకి ఆఫర్ చేస్తున్నారు. అలాగే కన్సోల్ కి పక్కన చూసుకుంటే ఇక్కడ మనకి Type-C ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చారు కాబట్టి మీ దగ్గర ఉండే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అన్ని కూడా మీరు సింపుల్ గా ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. ఇక ఫైనల్ గా ఈ బైక్ ఒక ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఈ బైక్ ఒక ఎక్స్షోరూమ్ ప్రైస్ అనేది 1,91,500 రూపాయలు అయితే ఉంది. సో ఆన్ రోడ్ అనేది అప్రాక్సిమేట్లీ 2,40,000 రూపీస్ తో అమలాపురం KTM షోరూమ్ లో అవైలబిలిటీ అయితే ఉంది. ఇక డౌన్ పేమెంట్ గురించి మాట్లాడుకుంటే ఒకవేళ మీ సిబిల్ స్కోర్ బాగుంటే కనుక 40,000 తో కూడా మీకు డౌన్ పేమెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ప్రైస్ అనేది డే బై డే వ్యారీ అవుతుంది. అలాగే మీరుండే ఏరియాని బట్టి కూడా ప్రైస్ వ్యారీ అవుతుంది కాబట్టి ఒకసారి మీకు దగ్గరలో ఉన్న షోరూమ్ అయితే విజిట్ చేయండి. ఒకవేళ మీరు అమలాపురం నియర్ బై ఉంటే కనుక అమలాపురంలో ఉన్న KTM షోరూమ్ అయితే విజిట్ చేయండి. మీకు వాళ్ళు మంచి డిస్కౌంట్స్ తో పాటు మంచి ఆఫర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఈ KTM Duke 200 యొక్క కంప్లీట్ డీటెయిల్ వాకర్ అండ్ రివ్యూ అనమాట. సో నెక్స్ట్ అయితే మనం కంప్లీట్ గా రైడ్ చేద్దాం. రైడ్ చేసి మొత్తం నా రైడ్ రివ్యూ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఈ బైక్ లో ఉన్న ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, నేను రైడ్ చేసినప్పుడు నాకు అనిపించిన ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్, ఎవ్రీథింగ్ కూడా మనం మాట్లాడుకుందాము. అలాగే ఈ బైక్ ఎవరు తీసుకుంటే బాగుంటుంది, ఎవ్రీథింగ్ కూడా మీకు ఆ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి మీరు ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే కింద ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ బెల్ అనేది యాక్టివ్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.